పాకిస్తాన్ ను తిరిగి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్ట్ లో చేర్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్ర కార్యకలాపాలకు పాకిస్తాన్ సాయం అందిస్తూనే ఉందని ఆరోపిస్తున్న భారత్ అక్టోబర్లో ప్యారిస్ లో జరిగే FATF ప్లీనరీలో వీడియో ఫుటేజీలు ఇతర సమాచారాన్ని ఆధారాలుగా సమర్పించనుంది. ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ మిలిటరీ నిఘా విభాగం అధికారులు హాజరైన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వాటిని ఆధారాలుగా సమర్పించి పాకిస్తాన్ ను తిరిగి FATF గ్రే లిస్ట్ లో చేర్చేలా భారత్ పావులు కలుపుతోంది. గ్రే లిస్ట్ లో చేర్చిన దేశాలపై FATF పటిష్టమైన పర్యవేక్షణతో పాటు కాలానుగుణంగా సమీక్షలు ఉంటాయి. 34 అంశాల కార్యాచరణ ప్రణాళికపై FATF ను సంతృప్తిపరిచిన పాకిస్తాన్ 2022లో గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యే దేశాలను FATF గ్రే లిస్ట్ లో ఉంచుతుంది. అలాంటి దేశాలు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి సాయం పొందటానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.